స్వామి. రంగాపురము విఠలాపురం మధ్యన తుంగభద్ర నది. వారు నది దాటాలంటే కంబళి గొంగళి నది మీద వేసేది కూర్చొని వెళ్ళిపోయేది. వారి ఇంటి దేవుడు విరూపాక్ష స్వామి. వారికి సంకల్పం వస్తుంది, విరూపాక్షుడికి రాజగోపురం కట్టాలి, గాలి గోపురం. వారు పని మొదలుపెట్టిన తర్వాత మొదటి అంతస్తు వరకు రాతి కట్టడం, ఇంతవరకు బాగా పని నడిచింది. ఆ తర్వాత ఇటుకతోటి మొదలుపెట్టిన ప్రారంభం చేసిన తర్వాత కట్టాలి, మరుసటి రోజు పడిపోవాలి. ఇట్లా చాలా రోజులు జరిగిన తర్వాత ఏమిట్రా అని ఆలోచిస్తుంటే రాత్రి విరూపాక్షుడి కళలో వచ్చి ఈ యొక్క భవ్యమైనటువంటి గోపుర నిర్మాణానికి సంకల్పం చేశావు, అయితే దాని సులభమైన పని కాదు, పూర్ణ గర్భిణి కనుక దీనికి త్యాగం అయితే కానీ నిలబడదని చెప్పి వారికి ఆదేశం. ఎవరు కావాలి పూర్ణ గర్భిణి అని ఆలోచన చేస్తుంటే వాళ్ళ యొక్క ధర్మపత్ని పేరు గోపురమ్మ. ఆమె ఒక రోజు అడుగుతుంది బిష్టప్పయ్యని, ఏమిటండి మీరు చాలా రోజులుగా చింత చేస్తున్నారు అంటే చెప్తారు జరిగిన విషయం. అప్పుడు ఆమె ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసి వెనక భాగంలో ఆమె ఇక్కడ జీవ సమాధి అయిపోతుంది. అప్పుడు ఇది నిలబడిందని చెప్పి చెప్తారు. అందుకని ఇక గోపురానికి గోపురమ్మ, ఈ యొక్క స్థలానికి గోపురమ్మ అని పేరు. ఈ యొక్క అమ్మవారిని కనుక ఎవరికైతే పిల్లలకి ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కనుక కొట్టుకొని వెళ్తే చాలు, ఇక్కడ వాళ్ళకంతా మేలు జరుగుతుంది. ఇది 165 అడుగులు ఎత్తు, 16 మూలలు, పైన శిఖరం ఉంది 12 అడుగులు శిఖరం, కలశం. దీనిదే మొత్తము బొమ్మ ఇమేజ్ మఠంలో పడుతుంది. ఈరోజే పేపర్లు కూడా వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లు, దేవాలయంలో దాని యొక్క ఇన్వర్టెడ్ ఇమేజ్ పడుతుందని చెప్పేసి. పిన్ హోల్ కెమెరా అంటే ఆ సమయం దాదాపు 600 సంవత్సరాల కిందట ఈ యొక్క విజ్ఞానం వాళ్ళకి తెలుసు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం ఇవన్నీ. ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లకి చూపించినట్టయితే చాలా ఆశ్చర్యం, అసలు వాళ్ళు కల్పన కూడా చేయలేరు. ఇప్పుడే మనం పైకి వెళ్ళి వచ్చాం, పై వరకు వెళ్ళడానికి మెట్లున్నాయి. అంత ఇటుకతోటి కట్టినటువంటిది ఇన్ని సంవత్సరాలైనప్పుడు కూడా ఎటువంటి అవరోధన లేకుండా నిలబడింది. వాళ్ళ యొక్క శక్తి ఏమిటి, వాళ్ళ యొక్క తెలివితేటలు ఏమనేది మనకి ఈరోజు తెలుస్తుంది. బిష్టప్పయ్య గోపురము, విరూపాక్షుడికి గాలి గోపురం. చాలా